గిరిజన కోఆపరేటివ్ కార్పొరేషన్ ఇక్కడ తీసుకొచ్చారండి మ్యామ్. నేను ఇవాళ యూనిఫామ్ వద్దని ఎందుకన్నానో తెలుసా? ఎక్కడో నువ్వు ఇంకా నా సబార్డినేట్లా కంట్రోల్డ్గా ఆలోచిస్తున్నావు. ఇలాంటి మిషన్ని మనం కంప్లీట్ చేయాలంటే నువ్వు నాతో సమానంగా ఆలోచించాలి. నేను ఆలోచిస్తుండగానే నా ఐడియాని క్యాచ్ చేసేయాలి. అసలు అది అర్థమైంది మ్యామ్. మీరు బోర్డు మీద 3 పాయింట్లు రాశారు. దాంట్లో ఫస్ట్ది నో ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు ఎనిమీ. ఈ ఊరుల గురించి ఆ ఆఫీసర్ గురించి తెలుసుకుందామని వచ్చారు. ఐ యామ్ రైట్? దట్స్ మై బాయ్. కొవ్వొత్తి వెలుగునిస్తుంది, కానీ అది వెలగాలంటే ఇలాంటి ఫైర్ కావాలి మ్యామ్. అందరి ఆరోగ్యాలు బాగున్నాయా? బాగున్నాయి. గిరిజన సబ్సిడీలు అందుతున్నాయా? అందుతున్నాయి. సమస్యలు ఏమైనా ఉన్నాయా? లేవు. సమస్యలు ఏమైనా ఉంటే చెప్పండిరా. గవర్నమెంట్ నన్ను అపాయింట్ చేసిందే మీకోసం. ఏజెన్సీలో గంజాయి సాగు చేస్తున్నారని వినికడి ఉంది. అలా ఏదైనా ఉంటే ఒక్క కంప్లైంట్ ఇవ్వండి. ఐ టేక్ యాక్షన్. యూ షుడ్ టేక్ అన్ యాక్షన్ కలెక్టర్ గారు. అమ్మాయి గారు ఇక్కడికి వచ్చారు. ఎవరు మీరు? ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలి? నేను విశ్వనాథ్ గారి మనవరాల్ని. గత కొన్నేళ్లుగా ఈ విలేజర్స్ ని ఒకటి ఇబ్బంది పెడుతున్నాడు. మీరు ఇంకా అతని ఇక్కడే పేరు- ఉన్నారా? అమ్మా, మీరేం మాట్లాడకండి అమ్మా. తాతగారు మీ గురించి కంగారు పడుతున్నారమ్మా. ఇక్కడ నుంచి వెళ్ళండి. సాయంత్రం వస్తానని తాతయ్యకి చెప్పండి. అది కాదు. నేను చెప్పాను సార్, మీకేమైనా చెప్పాలనిపిస్తే ఇదిగోండి నా నంబర్. ఎనీ టైం కాల్ చేయండి. మర్డర్లు చేయడం ఒలింపిక్ గేమ్ లిస్ట్లో ఉందనుకున్నావా? గోల్డ్ మెడల్ కోసం అన్నట్టు కనిపించిన ప్రతి ఒక్కరిని చంపేస్తున్నావు. ఆ గోవా డీలర్ గారిని ఎందుకు చంపావు? ఇప్పుడు వాడు వెనక ఎవరున్నారో ఏం ప్లాన్ చేస్తున్నారో తెలియడం లేదు. గంజాయి నుంచి క్యాన్సర్ డ్రగ్ తయారు చేశారని ఏవి ఫార్మా గురించి తెలియగానే ఇలాంటి కంపెనీ మనకు అవసరమని గవర్నమెంట్లో ఫైల్ మూవ్ చేశా. అభినవ్ వాసుదేవ్ డబ్బుకు లొంగడని తెలిసి వాడు ఫ్యామిలీ డీటెయిల్స్ నీకు ఇచ్చి వాడు కూతురు ఇక్కడ రప్పించేలా చేశా. దీనాగాడుతో ఇంటర్నేషనల్ డ్రగ్ డీల్కి ఎంట్రీ ఇప్పించా. అనుకున్నట్టుగానే డేవిడ్ కాంట్రాక్ట్ వచ్చింది. ఇంటర్నేషనల్ మార్కెట్లోకి వెళ్ళడం నీకు ఎంత ఇంపార్టెంటో నెక్స్ట్ టైం పవర్లోకి రావడం నాకు అంతే ఇంపార్టెంట్. ఇది జరిగేదాకా నీ ఫోకస్ సరుకు మీద, లైసెన్స్ మీద మాత్రమే పెట్టు. అసలు అమ్మాయితో మాట్లాడావా? వస్తుంది. ఎంత దూరం వచ్చి బయటికి రావడానికి ఆలోచించడం దేనికి? దిగండి. మీరు బోర్డు మీద రాసిన సెకండ్ పాయింట్ మీట్ యువర్ ఎనిమీ. ఓ మై గాడ్, ఎంత పంటేశారు! కలెక్టర్ గారు, ఎక్కడైనా గాంజా గ్రో చేస్తే యాక్షన్ తీసుకుంటానన్నారు. ప్లీజ్ టేక్ ఎన్ యాక్షన్ సార్. మ్యామ్, సార్ ఇందాక అక్కడ చేసిందే యాక్షన్. యు ఆర్ రైట్ రాబిన్. అర్థమైంది మ్యామ్. నాకు అర్థం కాలేదు. ఇదేగా మీ నెక్స్ట్ స్టెప్. ఓ దట్స్ మై బాయ్. బ్లాంక్ చెక్. ఎన్ని కోట్లు కావాలంటే అన్ని కోట్లు రాసుకో. ఈ ఊరిని, కుదిరితే ఈ కంట్రీని విడిచిపెట్టి వెళ్ళు. ఆడదాన్నేం చెయ్యొద్దని మా ప్రేమ్జీ చెప్పినా అంత ఒక్క కారణంతో గొడ్డలి నీ మీదుగా వెళ్ళింది. ఇంత సామికి మనీ నో ఇంపార్టెంట్, మార్కెట్ దా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ మార్కెట్ నుండి మెసేజ్ రాగానే పంట కోత మొదలవుతుంది. అదయ్యేలోపు ఈడ ఉన్న యారో ఊరు పేరు మీదుగా లైసెన్స్ రావాలా. ఇంత విషయం బయటకొచ్చిన పెద్దది చేసిన ఊరు మొత్తం వల్లకాడవుతుంది. పో.
వాడు మిమ్మల్ని లైసెన్స్ అడిగాడుగా, అసలు ఆ డీలే జరగనివ్వను అని మీ మాటగా వాడికి చెప్పేసి వస్తా. స్వామి సచ్ అడగని సీన్ లేదు సార్, ఉత్తి బిల్డప్పే. ఇన్ఫాక్ట్ మీరు చెయ్యెత్తక ముందే ఆగిపోయాడు. స్వామి సచ్ ప్రపంచంలో మనీ ఇంపార్టెంట్ కాదన్న మనిషిని ఫస్ట్ టైం చూస్తున్నా. నాకు మాత్రం మనీయే ఇంపార్టెంట్. ఈ వరదగాడు అమ్మాయిని ఊర్లో ఉంచితే 5 కోట్లు ఇస్తానని చెప్పి నా కాల్స్కి మెసేజెస్కి రెస్పాండ్ అవ్వట్లేదు. పైగా ఇవాళ మార్నింగ్ వాట్సాప్లో బ్లాక్ చేశాడు. నేను కొట్టిన దెబ్బ సరిపోలేదనుకుంటా ఈ ఎదవ్వకి. ఏ నన్ను కొట్టడం ఏంది? స్వామి మనుషుల మీదే చేసేంత దమ్ముందా? అరే మీకు తెలియదు అనుకుంటా, సామి ఆల్రెడీ 70mm స్క్రీన్ మీద పూరా సినిమా దేకారా. మేం కార్లో వచ్చిన విషయం కలెక్టర్కే తెలీదు, మరి ఆయనకిలా తెలుసు? హీఈస్ నాట్ ఎ మ్యూజిషియన్, బట్ హీఈస్ ఎ గుడ్ టెక్నీషియన్. పురీలి కన్నా అది దిష్టిబొమ్మ అనుకుంటున్నారా? అందులో కెమెరా ఉంది. ఈ చెట్టులో కెమెరా ఉంది. ఈ ప్లేస్లో ఉన్న మొత్తం కెమెరాలు 8. మన మినిస్టర్ గారు కూర్చున్న కుర్చీలో ఉన్న దాంతో కలిపి. తెలుసా మినిస్టర్ గారు? ఊరు మొత్తం కెమెరాలు పెట్టి ఆ విజువల్స్ ని హ్యాపీగా ఫోన్లో చూస్తూ ఈ ఊరినొక బిగ్ బాస్ హౌస్ చేసేసాడు రా సామి సాచి. అదేంటో సార్, ఇలాంటివన్నీ నాకంటకే కనిపిస్తాయి. ముందు ముందు ఇంకేం చూస్తాను, ఇంకేం బయట పెట్టేస్తానోనని టెన్షన్గా ఉంది సార్. కరోనా వస్తే క్వారంటైన్ 14 డేసే, నేను వస్తే లైఫ్ లాంగ్. నన్ను ఇక్కడ ఎక్కువ రోజులు ఉంచకండి సార్. ఎన్ని దినాలు యారు కనిపెట్టిన విషయాన్ని నీ కనిపెట్టావు. నిన్ను అభినందించాల్సిందే. వా. నేను ఫ్రీగా హగ్గీయ, నాకు నా డబ్బులు ఇస్తే అప్పుడిస్తా. రే స్వామి వద్దు, తొందరపడి ఏం చేయకు. నేను చెప్పేది నువ్వు ఇప్పుడు కానీ వాడిని చంపితే విషయం ఆస్ట్రేలియా వరకు వెళ్తుంది. ఈ డీల్ జరిగేదాకా ప్లీజ్ ఎవరిని ఏం చేయకు ప్లీజ్. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది. ఇది ఎంజాయ్ చేయాల్సిన టైం. పంట కోతకి ముహూర్తం నువ్వు పెట్టు, పార్టీ నేను చేస్తా. ఇంత చాలు. అసిస్టెంట్ అబ్బాయి పాప ఖచ్చితంగా వస్తుందంటారా? వస్తున్నారని ఇన్ఫార్మ్ చేస్తేనే మేము ఇక్కడికి వచ్చామండి. జాన్ స్నో, వాట్స్ స్టేటస్? ఆన్ ద వే అంట సార్. ఏంటి ఆ వాకులో నేను పడిందా నీకు? రసం పల్చగా ఉంది, ఇదే బెటర్. టెక్స్చర్ కూడా బాగుంది. మీరు రసం బాగా పెడతారని ఇంతకుముందు ఎవరైనా చెప్పారండి? లేదయ్యా, ఎవరు చెప్పలేదు. మరి ఎందుకు పెట్టారు? ఉప్పు లేదు, టేస్ట్ లేదు, మోషన్స్ వస్తాయి. అక్కడ చిన్న గిన్నెలో కడుగు నీళ్ళు పెట్టా, ఎక్కడ పోసావు? ఇక్కడ పెట్టావా? ఇండియాలో కడిగేసిన నీళ్ళలో ఉప్పేయరు. ఓ, నువ్వు వస్తున్నావని తెలిసాకే మా ప్రాణాలు లేచొచ్చాయమ్మా. ఆ లైసెన్స్ ఏదో వాడికి ఇచ్చేస్తే మనందరం హ్యాపీగా ఉండొచ్చమ్మా. మ్యామ్ బై ఓకే. జ్యోతి గారు, ఇట్స్ నాట్ ఓకే. వాట్? మేడం గారు స్వామి గారిని ఆల్మోస్ట్ వేసేయబోయారు. జస్ట్ మిస్ అయిపోయింది. ఇట్స్ ట్రూ మ్యామ్. మ్యామ్ వాడేదో నాన్సెన్స్ మాట్లాడుతుంటే నాకు ఇరిటేషన్ వచ్చింది. పక్కనే యాక్స్ ఉంటే విసిరేసా. యాక్సా? బాడీ స్ప్రే కాదు, కొట్టెలి. ఐ సీరియస్ మ్యామ్? నేను ఫ్రెష్ అప్ అవ్వాలి.